హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి పెయింట్ల గురించి అండి. చాలా మంది కూడా అడుగుతున్నారు. ఒక ఇంటికి సంబంధించి కంప్లీట్గా పెయింట్ వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే ఇంటి లోపల ఎలాంటి పెయింట్లు అనేవి వాడుకోవాలి, ఇంటి బయట ఎలాంటి పెయింట్లు అనేవి వాడుకోవాలి, అలాగే కాస్ట్ పరంగా మనకి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, అప్రాక్సిమేట్లీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లే చూసుకున్నట్లయితే దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే పుట్టి పెట్టుకోవటం, పుట్టికి సంబంధించిన విషయాలు కానీ, ప్రైమర్ వేసుకునే విషయాలు కానీ, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం మస్తాన్ మేస్త్రి గారిని అడిగి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు రేట్లన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయండి. ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. మస్తాన్ గారు, చాలా మంది ముందుగా పని మాట్లాడుకొని సగంలోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటి? ఇవి చాలా పనుల్లో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అండి, నేను మీ మస్తాన్ని. రీసెంట్గా చాలా మంది వర్కులు అయితే, పెయింట్ వర్కులు అయితే మధ్యలో సగంలో చాలా వరకు అయితే ఆగిపోయినాయి. అలాంటి వర్కులు నేను వెళ్ళి చాలా వరకు కంప్లీట్ చేసిన అయితే ఉన్నాయి చాలా వర్కులు. అవి ఎందుకు ఆగిపోతున్నాయి అంటే, ఒక పెయింట్ మేస్త్రి వచ్చేసి ₹1,00,000 చెప్పిన బిల్డింగు ఇంకో పెయింటర్ వచ్చేసి 80,000 చెప్తున్నాడు, ఇంకో పెయింటర్ వచ్చేసి 50,000 చెప్తున్నాడు, ఇంకో పెయింటర్ వచ్చేసి 40,000 చెప్తున్నాడు. అవి ఎలా కంప్లీట్ అవుతాయా అని మీరు ఆలోచించట్లేదు. ఆ 40,000 ఎవరైతే చెప్పారో వాళ్ళకే మీరు వర్క్ ఇస్తున్నారు. కానీ ఆ 40,000 ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకే ఆయన చేసుకొని సైడ్ అయిపోతున్నాడు. తర్వాత వర్క్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత వరకు మిగతా అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఇంకో మేస్త్రిని పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. అదేదో మీరు ఫుల్ బడ్జెట్ అనేది ముందుగానే తెలుసుకొని మంచి మేస్త్రికి మొత్తం కాంట్రాక్ట్ అనేది ఇచ్చినట్లయితే ఆయనే పూర్తి చేస్తాడు కదా. అంటే ఒక ₹1,00,000 చెప్పిన వరకు మీరు కూడా సగానికి సగం తగ్గించేస్తున్నారు. అలా తగ్గిపోకండి. అలా తగ్గించిన వల్ల అతను చేయలేడు. మ్యాక్సిమం ఏంటంటే అతను కూలీలు ఎంతవరకు అయితే వస్తాయి అంతవరకే చేసుకొని తర్వాత ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆలోచించి సైడ్ అయిపోతారు. అదే ₹1,00,000 చెప్పిన వరకు మీరు ఏదన్నా ఒక 10,000 ఒక 15,000 తగ్గిస్తే అతనికి ఏ ప్రాబ్లం ఉండదు. మొత్తం వర్క్ అనేది వర్క్ అనేది ఆయన ఒక ఎట్టగట్ట ఒక ల్యాబ్ కూలీలన్నా జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ ఓనర్ దగ్గర మెప్పు పొందడం కోసం, ముందు వర్క్ లోకి దింపడం కోసం వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతకి వేరే వాళ్ళు కాంపిటీషన్ అనేది వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంతకి సరే అని ఒప్పుకుంటున్నారు. ఒప్పుకొని తర్వాత ఆ టైం వచ్చేసరికి వాళ్ళ దగ్గర అమౌంట్ అయిపోతుంది, వర్క్ చేసిన కూలీలు సరిపోతాయి, అప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇంకో మైస్త్రిని పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. జరుగుతుంది అదే బయట మార్కెట్ లో. తర్వాత వచ్చేసి ఒక మినిమం ఒక రేట్ అనేది ఉండిద్దండి. ఒక సింగిల్ స్టేర్ ఉంది, ఒక బెడ్రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది, ఒక హాలు, ఒక కిచెన్. దానికి వచ్చి మాక్సిమం ఒక ₹60,000 లేబర్ అయితే పడిద్ది. డబుల్ బెడ్రూమ్ అయితే ఒక ₹75,000-80,000 మాక్సిమం పడిద్ది. అది ఫుల్ పుట్టి పెట్టుకొని ఫినిషింగ్ చేసుకుంటే. ఫుల్ పుట్టి అయితే పర్ స్క్వేర్ ఫీట్ కి ఎంత తీసుకుంటున్నారు మీరు పెయింట్ కి? పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మాక్సిమం వచ్చేసి ఒక పుట్టి పెట్టే పని అయితే ఒక కోటింగ్ వచ్చి ₹20 ఫీట్కి వచ్చి వసూలు చేస్తున్నాం. పుట్టి పెట్టి పెయింట్ వేసినందుక? పుట్టి పెట్టి పెయింట్ వేసిన ఓన్లీ లేబర్ కాస్ట్ అనమాట. ఓన్లీ లేబర్ కాస్ట్. దాంట్లో ఆ ₹20 ఏంటంటే వర్క్ జరిగేది ఒక 2 కోట్స్ వాల్ కేర్ పెడతాం, 2 కోటింగ్లు వాల్ కేర్ పెడతారు. దాన్ని మళ్ళీ రఫ్ చేస్తాం, పేపర్ కొడతాం, లైట్లు పెట్టుకొని ఎక్కడెక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా ఏందనేది చూసుకుంటే అది కొద్దిగా టైం పట్టింది బాగా. అది బాగా టైం తినేసిద్ది. బాగా పేపర్ అయితే ఫినిషింగ్ చేసుకుని పేపర్ కొట్టేసుకుంటాం. ఒక కోటింగ్ ప్రైమర్ అనేది అప్లై చేస్తాం అనమాట. ఒక కోటింగ్ ప్రైమర్ వేస్తారు, అప్లై చేస్తాం. తర్వాత వచ్చేసి 2 కోట్స్ కలర్ అనమాట. అది కోటింగ్ కలర్ అనేది వేస్తారు. అది మీకు చూపించి ఏ కలర్ అయితే మీకు నచ్చిద్దో దాన్ని బట్టి సెట్ చేసి ఎక్కడ ఏ కలర్ వేయాలో అక్కడ 2 కోట్స్ కలర్ అయితే వాడటం జరిగింది. మొత్తం వచ్చేసి 5 కోటింగ్లు ₹20 లో. ఈ ₹20 పర్ స్క్వేర్ ఫీట్ అనేది లేబర్ కాస్ట్. మెటీరియల్ తో అయితే ₹35 అయింది. అది ఏంది, ఒక మీడియం మెటీరియల్. మీడియం అయితే 35. తక్కువలో కాకుండా ఒక కాస్ట్ పెయింట్ కాకుండా మీడియం మెటీరియల్, మీడియంగా వెళ్ళే పని. అదే ఇంకా కాస్ట్ మెటీరియల్ లోకి వెళ్ళే పని అయితే ఇంకొక ₹10 అనేది పెరిగింది. ఇంకో 10 పెరుగుతుంది. అప్పుడు ₹45 అవుతుంది. కొంచెం ప్రీమియం మెటీరియల్ కావాలి, కాస్ట్ మెటీరియల్ అనమాట. అదే మెటీరియల్ ప్లస్ లేబర్ మొత్తం కలిపి ₹45 వరకు కూడా పడుతుంది. అంతకన్నా తక్కువ అంటే మట్టికి చేయలేరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే మస్తాన్ మేస్త్రి గారు, ఇప్పుడు అసలు ఒక ఇంటికి సంబంధించి పుట్టి అనేది ఎలాంటి పుట్టి వాడుకోవాలండి? సపోజ్ బిర్లా పుట్టి ఒకటి ఉందండి, జేకే పుట్టి ఒకటి ఉంది, బెడ్జర్లో వచ్చేసి బైసన్ ఒకటి ఉంది, దాంట్లో వాటర్ ప్రూఫ్ అనేది అవుతుంది, ఏషియన్ ఒకటి ఉంది, నెడ్లాక్ ఒకటి ఉంది. ఇలా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒక బిర్లా వాడుకోవచ్చు,
ఎక్కువగా బిర్లా వాడుకోవచ్చు. 2 కోట్స్ అప్లై చేసి పెట్టుకోవచ్చు పుట్టి. నెక్స్ట్ వచ్చేసి బెర్జర్లో బైసన్, అది పెట్టుకుంటే ఏంటంటే పేపర్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, పేపర్ కట్ అయింది. దాంట్లో ఇంకో రకం ఉంది వాటర్ ప్రూఫ్ అని, అది ఒక 300 ఎక్స్ట్రా పడుతుంది. అది వచ్చేసి ఒక మన గోడకి ఏదైనా చెమ్మ ఉంది అనుకోండి, అది పెట్టుకుంటే అది చెమ్మ అనేది బయటికి రానివ్వదు అనమాట. ఆ చెమ్మ అనేది బయటికి రానివ్వదు, మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది, పేపర్ కూడా బాగా కట్ అయ్యింది. ఇప్పుడు లోపల పక్క అంటే ఇండోర్ పర్పస్ లో పెట్టే పుట్టి ఏది పెట్టుకుంటే మంచిది, అవుట్డోర్ పర్పస్ లో పెట్టే పుట్టి ఏది పెట్టుకుంటే మంచిది చెప్పండి. అవుట్డోర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ మాక్సిమం పెట్టుకోవాలండి. అవుట్ సైడ్ వచ్చేసి మాక్సిమం వాటర్ ప్రూఫ్ పట్టి అయితే మనకి ఏమన్నా చెమ్మున్నా వర్షం పడినా అదైతే అబ్జర్వ్ చేసుకునిద్ది, వాటర్ అనేది పీల్చుకోదు, మన పెయింట్ అనేది ఎక్కువ కాలం ఉండిద్ది. మన వీళ్ళు అయితే చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా యూజ్ చేయడం మాత్రం బయట పక్క అయితే బిర్లా వైట్ యూజ్ చేసుకోవచ్చు, బయట వాళ్ళకి. లోపల పక్క వచ్చేసరికి మనకి బైసన్ గానీ బైసన్ లో వాటర్ ప్రూఫ్ ఉన్నాయి, దాంట్లో జేకే గానీ ఇవి లోపల పక్క యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే ప్రైమర్ అండి, ప్రైమర్ గురించి కూడా చెప్తారా? ఇప్పుడు చాలా మంది అడుగుతుంది ఏంటంటే మనకు అసలు ఆ పుట్టి అనేది వేసుకోబోయే ముందు ప్రైమర్ వేసుకోవాలా, లేకపోతే ప్రైమర్ అనేది పుట్టి పెట్టిన తర్వాత వేసుకోవాలా? ఈ పుట్టి గురించి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రైమర్ గురించి. సో దాని గురించి మీరేమంటారు? ప్రైమర్ అనేది అండి ఒక కొత్త గోడ మీద అయినా ప్రైమర్ వేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా పెట్టుకొని తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. లేదంటే ముందుగా ప్రైమర్ వేసుకొని, ఒక గోడ చెమ్మ ఉంది అనుకోండి బాగా, దానికి ముందుగా ప్రైమర్ అప్లై చేయండి. ఫస్ట్ బేస్ ప్రైమర్ వేసుకోవాలి, బేస్ ప్రైమర్ అనేది వేసుకోండి. అదే చెమ్మ లేదు, గోడలు ఫుల్ డ్రైగా ఉంటే కనుక డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, అప్లై చేసుకోవచ్చు. పుట్టి పెట్టిన తర్వాత మనం పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు ప్రైమర్ వేస్తారు, అది కంపల్సరీగా వాడాలి. పుట్టి పెట్టి పేపర్ కొట్టిన తర్వాత ప్రైమర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. దాన్ని పెయింట్లకు ముందు ప్రైమర్ అనేది వేసుకోవాలి. పెయింట్ వేసే ముందు అది ఏదైనా సరే పుట్టి పెట్టకపోని ప్రైమర్ అనేది వేసుకోవాలి. ప్రైమర్ వేసిన తర్వాత పెయింట్లకు వెళ్ళాలి. ఓకే, పుట్టి గురించి చెప్పారు, ప్రైమర్ గురించి చెప్పారు, అలాగే పెయింట్ల గురించి కూడా చెప్పండి. పెయింట్లు అనేవి ఎలాంటివి యూజ్ చేసుకోవాలి ఇంటికి? పెయింట్స్ అనేవి మీకు నచ్చిన ఒక బ్రాండ్ అనేది సెర్చ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఏషియన్, బెర్జరు, మెరోలాక్, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిర్లా ఓపస్, ఇది మన ఫెవికాల్ ఫెవిలైట్ అని ఒకటి వచ్చింది, హాయిషా పెయింట్స్ అని ఒకటి వచ్చింది. అలా రకరకాల బ్రాండ్స్ అని ఉన్నాయి. ఆ బ్రాండ్స్ లో మీరు ఒక బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదే బ్రాండ్ అవుట్ సైడ్ ఇంటీరియర్ ఒకటే బ్రాండ్ వాడేసేయండి. ఇంటి మొత్తానికి ఒకటే బ్రాండ్, అవుట్ సైడ్ కానీ ఇంటీరియర్ కానీ వెల్యువేషన్ కానీ ఆ బ్రాండ్ అనేది వాడండి. కంప్లీట్ గా ఒక బ్రాండ్ వాడండి. అది ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మినిమం మాక్సిమం బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దాంట్లో వచ్చేపాటికి ఇంటీరియర్ వచ్చేపాటికి పుట్టి పెట్టుకునే పని అయితే లోపల వచ్చేసి మాక్సిమం ఒకటి సిల్క్ గ్లామరు అలాంటి 2 వాడుకోండి, షైనింగ్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. అదే అవుట్ సైడ్ వచ్చేపాటికి లాంగ్ లైఫ్ అవుతుంది, యాంటీ డస్ట్ అవుతుంది. ఆ రెండిట్లో వాడుకోండి. లాంగ్ లైఫ్ అనేది కొద్ది కాస్ట్ పడుతుంది, యాంటీ డస్ట్ అనేది కొద్ది తగ్గిద్ది. మీకు ఇంకా తక్కువ కావాలంటే వాల్ మస్ట్ అని అవుతుంది, అదైనా వాడుకోవచ్చు. అదేంటంటే అది 3 ఏళ్ళకి వరకు పనిచేసిద్ది. ఈ లాంగ్ లైఫ్ అనేది యాంటీ డస్ట్ అనేవి ఒక 7 years పనిచేసింది. మీరు ఎక్కువగా ఏ యూజ్ చేస్తూ ఉంటారు? మేము వచ్చేసి ఇప్పుడు మనకు పుట్టి పెట్టుకునే పని అయితే కనుక లోపల వచ్చి సిల్క్ కంప్లీట్ గా వాడతాం. సిల్క్ కానీ సిల్క్ గ్లామర్ కానీ మ్యాక్సిమం ఇదిగోండి, ఇది వచ్చి సిల్క్ గ్లామర్ అనమాట. సిల్క్ గ్లామర్ ఇది వచ్చేసి మన పుట్టి పెట్టుకున్న వాల్స్కి అయితే బాగుండిద్ది, షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ బాగుండిద్ది. ఎక్కువ ఇయర్స్ వచ్చింది. మనకి కలర్ డల్ అవటం కానీ, కలర్ పోవటం కానీ, కలర్ వేసుకోవటం కానీ, కలర్ వెలిసిపోవడం కానీ ఉండదు. పైగా ఇదేంటంటే దీనివల్ల యూస్ అయినా మనకి గోడ మీద ఏదైనా మరకబడినా మనం సర్ఫ్ వాటర్ పెట్టి వాష్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మంది ఏషియన్స్ లో కూడా ఉంటాయి కదా? ఏషియన్ లో కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఏషియన్ లోకి వచ్చేపాటికి మీరు తక్కువలో పోవాలంటే ఏసీ అని ఒకటి ఉందండి. ఏసీ లేదా దానికన్నా ఇంకా తక్కువ అంటే టాప్ ఎమోషన్ అని అవుతుంది. ఓకే, అది వాళ్ళ పుట్టి మీద అయితే పనిచేయదు. మ్యాక్సిమం మన ఒక రేకుల షీట్ లాంటిది ఉంది, దాని మీద వేసుకోవచ్చు, దాని మీద అయితే వాడుకోవచ్చు. అదే పుట్టి పెట్టాం, ఫినిషింగ్ పుట్టి పెట్టాం, దాని మీద ప్రైమర్ అప్లై చేసాం, దాని మీదకి వచ్చేపాటికి ఏషియన్ లో వచ్చేపాటికి రాయల్ అనేది వాడుకోవాలి కంప్లీట్ గా. రాయల్ అనేది పడుతుంది, రాయల్ లగ్జరీ ఎమోషన్ అని ఉంటుంది. అది మనకి దానివల్ల అది బాగా ఏరియా వచ్చింది, షైనింగ్ ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది ఆ కలర్.
అది మనం వేసుకున్న ఏ కలర్ అయినా సరే ఎక్కువ కాలం ఉండిద్ది. పుట్టి పెట్టుకున్న కంటే కంపల్సరీగా రాయల్ లగ్జర్ ఎమోషన్ వాడుకోవాలి. ఓకే. అదే అవుట్ సైడ్కి వచ్చే వాటికి ఎపెక్స్ మినిమం, ఒక మధ్య తరగతి వాళ్ళు మినిమం ఎపెక్స్ వాడుకోండి. ఎపెక్స్ అనేది వాడుకోండి. అది షైనింగ్, అది బాగుంటుంది. పెయింట్ చెక్కు చెదరకుండా 5 years గట్టిగా ఉంటుంది. ఇంకా మన కాస్ట్లోకి వెళ్తే కనుక అల్టిమా బాగుంటుంది. ఇంకా మనం కాస్ట్లోకి వెళ్ళే పని అయితే అది వచ్చేసి మనకి 10 years దాకా కలిచ్చే పని ఉండదు. కలర్ వెలవటం కానీ కలర్ డల్ అవటం కానీ కంప్లీట్గా ఉండిద్ది. సపోజ్ అసలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి మెటీరియల్ అయితే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే మీ లేబర్ కాస్ట్ అనేది ఎంత ఖర్చు అవుతుంది, అప్రాక్సిమేట్లీగా చెప్పండి చాలు. ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి అయితే అండి ఒక డబుల్ బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ వచ్చేవాటికి మనకు లేబర్ కాస్ట్ అనేది ఫుల్ పుట్టి పెట్టుకుంటే కనుక ఒక 75 నుంచి 80 దాకా లేబర్ అవుతుందండి. ఓకే. ఒక 75,000 నుంచి 80 దాకా లేబర్ అవుతుంది. అదే మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదే ఎపెక్స్లోకి వెళ్ళామనుకోండి, అది మినిమం మెటీరియల్ వచ్చేసి అవుట్ సైడ్ కానీ ఇంటీరియర్ కానీ మనకి ఇంకా ఇవి ఉంటాయి కదా, విండోస్ డోర్స్ అవి ఉంటాయి కదా, అన్నిటికి కలిపి కానీ ఒక 75,000 దాకా లేబర్ కాస్ట్ అయితే అవుతుంది. లేబర్ కాస్ట్ కానీ మెటీరియల్ కాస్ట్ కానీ సేమ్ అవుతుంది. సేమ్ మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ ఈక్వల్ అవుతుంది. మొత్తం మీద కలుపుకొని 1,40,000 వరకు అవుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ కి. అది ఫుల్ పుట్టి పెట్టుకునే పని అయితే, అది పుట్టి లేదనుకోండి అంత కాస్ట్ అయితే అవ్వదు. అదేలే మొత్తం ఫుల్ దాంట్లో ఆఫ్ వేసుకోవాలండి. పుట్టి కనుక లేదనుకోండి దాంట్లో ఆఫ్ అయింది. ఓకే. దాంట్లో సగమే అవుతుంది. దాంట్లో మెటీరియల్ కానీ లేబర్ కానీ ఏదైనా సరే ఒక పుట్టి పెట్టుకోవడం వల్లే దానికి మనకు అంత కాస్ట్ అనేది పెరుగుతుంది. అంటే మస్తాన్ మేస్త్రి గారు, ఇప్పుడు మీరు చూపించిన ఈ బిల్డింగ్ మొత్తం డబుల్ స్టేర్ బిల్డింగ్. దీనికి ఈ కింద స్టేర్ కావచ్చు, పైన స్టేర్ కావచ్చు, మొత్తానికి కలుపుకొని మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత అయింది, లేబర్ కాస్ట్ ఎంత అయింది చూసారు కానీ. ఇప్పుడు ఈ బిల్డింగ్ అయిన లేబర్ కాస్ట్ అయితే అండి, మన లేబర్ వచ్చేసి లోపల కంప్లీట్ గా పుట్టి వర్క్ అయితే చేసామండి. పుట్టి వర్క్, ఎలివేషన్ వచ్చే వాటికి స్ట్రక్చర్ వర్క్ డిజైన్, దాంట్లో స్ట్రక్చర్ లో డిజైన్, వాల్ కేర్ మొత్తం కంప్లీట్ గా స్ట్రక్చర్ వర్క్, రాయల్ ప్లే అవి కూడా చేశారు. ఒక బెడ్రూమ్ లో రాయల్ ప్లే వర్క్ చేసాము. మళ్ళీ హాల్లో సీలింగ్ బార్డర్స్ ఉన్నాయి, వాటికి కూడా కొంచెం డిజైన్ వర్క్ అయితే చేసాం. మన లేబర్ కాస్ట్ వచ్చేసి 1,40,000 రూపాయలు అయితే మన లేబర్ కాస్ట్ అయితే అయిందండి. ఓకే. మెటీరియల్ కాస్ట్ అయితే ఓనర్ గారు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన ఓనర్ గారు వచ్చేసి అన్ని బ్రాండ్స్ పెయింట్స్ తెచ్చుకున్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ 1,60,000 అంటే 1,60,000 రూపాయలు మెటీరియల్ కాస్ట్ అయితే కంపల్సరీగా అయింది. పుట్టీలు కానీ, స్ట్రెచర్స్ కానీ, పెయింట్స్ కానీ అన్ని కాస్ట్ పెయింట్స్ వాడాం. మస్తాన్ మేస్త్రి గారు అండి, పెయింట్ వర్క్ అనేది అసలు చాలా బాగా చేస్తారు. ఎక్కువ శాతం మన సైట్లో ఈయన వర్క్ చేస్తూ ఉంటారు. అయితే చీరాల కానీ ఈ సరౌండ్స్లో ఎవరైనా పెయింట్ వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే మస్తాన్ మేస్త్రి గారి ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తూ ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే పెయింట్ వర్క్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.